చంద్రబాబు నాయుడు. ఆ పేరే ఒక బ్రాండ్. ఆయనది అసాధారణ ప్రస్థానం, అలు పెరుగని ప్రయాణం. నారావారిపల్లి నుంచి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన సాధించిన విజయాలు అనితర సాధ్యం. అభివృద్ధిపైనే ఆయన ధ్యాసంతా, రాజకీయం ఆయన శ్వాస. చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. నారావరి కుర్రోడు, చిన్న పల్లెలో పుట్టాడు, ఇంతింత ఎదిగాడు, ఇతరులు అందుకోలేనంత ఎత్తున నిలిచాడు. ఒక సామాన్యుడు ఇంత స్థాయికి రాగలడు అనేందుకు నిదర్శనంగా నిలిచాడు ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత రాష్ట్రానికి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి. అందరూ 1996లో ఉన్నప్పుడు ఆయన 2020 గురించి కలగన్నారు. ఇప్పుడు 2025లో ఉంటూ 2047ను దర్శిస్తున్నారు. ఆయన ఒక స్వాప్నికుడు, రాజకీయాల్లో సాహసికుడు, లోతైన ఆలోచనల అపర చాణక్యుడు, ఎవరికి లొంగని మొండివాడు. అంతటి చంద్రబాబు నాయుడు నేడు తన జీవితంలో వజ్రోత్సవంలో అడుగుపెట్టారు. పైకి కనిపించే చంద్రబాబు వేరు, లోపల ఉండే చంద్రబాబు వేరు. బాల్యం, విద్యార్థి దశలో మొదలుకొని ఇప్పటి వరకు చంద్రబాబు జీవితంలో జరిగిన అనేక ఆసక్తికరమైన అంశాల గురించి కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. రాజకీయాల్లో విజనరీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. పాలనలో టెక్నాలజీని వినియోగించడం, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆద్యుడు. 75 ఏళ్ల చంద్రబాబు తన జీవితంలో దాదాపు 47 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 30 ఏళ్ల వయసులో మంత్రి అయ్యారు. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాలనలో తన ప్రత్యేకత చాటుకున్నారు. తుఫాన్లు, విపత్తుల వేళ సీఎం హోదాలో క్షేత్రస్థాయిలో మకాం వేసి పరిస్థితులు చక్కదిద్దిన తీరు ఆయన పాలనా దక్షతకు నిదర్శనం. పాలనలో తనదైన మార్క్ వేసిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చంద్రబాబు వజ్రోత్సవ జన్మదిన సందర్భంగా ఆయన జీవితంలో కీలక విశేషాలు, ఘట్టాలు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు గొప్ప వాక్చతుర్యంతో పాటు తిరుగులేని ప్రజాకర్షణ ఉంది. చంద్రబాబుకు ఈ 2 మైనస్లే అని చెప్పాలి వాస్తవంగా మాట్లాడుకుంటే. కానీ ప్రజల మన్నలను పొందుతూ రాజకీయాల్లో కొనసాగుతుండడం చంద్రబాబు ప్రత్యేకత. నిజంగా ఎన్టీఆర్ స్థానాన్ని చంద్రబాబు భర్తీ చేయగలరా, ఎన్నికల్లో పార్టీని గెలిపించగలరా అన్న పార్టీ శ్రేణుల అనుమానాలను 1999 ఎన్నికల్లో చంద్రబాబు పటాపంచలు చేశారు. ప్రత్యర్థులు చంద్రబాబు పని అయిపోయిందనుకున్న ప్రతిసారి ఫినిక్స్ పక్షుల మళ్లీ బలం పుంజుకొని ఉవ్వెత్తున ఎగబాగడం ఆయన ప్రత్యేకత. 2012లో చంద్రబాబు 62 ఏళ్ల వయసులో వస్తున్నా మీకోసం అంటూ 208 రోజుల పాటు 2800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 6 పదులు దాటిన వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు. అంతకుముందు 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి 66 రోజుల పాటు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అప్పటికి ఆయన వయసు 54 ఏళ్ళు. ఆ తర్వాత వైఎస్ జగన్ 45 ఏళ్ల వయసులో పాదయాత్ర చేశారు. తర్వాత నారా లోకేష్ 40 ఏళ్ల వయసులో 2023 జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభించి 400 రోజుల పాటు యాత్ర చేసి 4000 కిలోమీటర్లు మొత్తం కంప్లీట్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 రకాలుగా ఆలోచిస్తారు. తనపై ఎలాంటి మచ్చ లేకుండా ఎంతో జాగ్రత్త పడతారు. అయినా జగన్ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయించింది. ఇలాంటి ఎన్నో రికార్డులు సాధించిన చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ఉత్సాహం తగ్గపోవడానికి కారణం క్రమశిక్షణతో కూడిన తన జీవన శైలి. తెల్లవారుజామున నిద్రలేస్తారు, యోగా చేస్తారు, ఆహార విషయంలో అత్యంత కఠినంగా ఉంటారు. వైద్యులు ఎంత సూచిస్తారో అంతే తింటారు. ఈ వయసులోనూ ఎంతసేపైనా నిల్చొని పని చేయగలడం ఆయన ప్రత్యేకత చెప్పాలి. జనంలోకి వెళ్ళినప్పుడు, కార్యకర్తలను కలిసినప్పుడు అలా నిలబడే అందరితో ఓపిక్గా ఫోటోలు దిగడం ఆయనకు అలవాటు. ఆ మధ్య తిరుమల కొండకు చకచకా నడిచి వెళ్లారు. చంద్రబాబుకు అనారోగ్యం, అస్వస్థ అన్న వార్తలు విన్న సందర్భాలు అత్యంత అరుదు. ఇతర రాజకీయ నాయకుల్లా తరచూ పర్యటనకు వెళ్లే అలవాటు లేదు. ఏడాదికి ఒకసారి మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసి ఎటైనా వెళ్లేవారు. మనవడు దేవాంశ్ పుట్టాక ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా కాస్తంత ఎక్కువగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో వజ్రోత్సవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఆయన నిండు 100 ఏళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మహానగర్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.